హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ పోక్షిత. ఈరోజు మనం చూడబోయే రెసిపీ మినప్పులుసు. ఈ మినప్పులుసు అమ్మమ్మ కాలం నాటి వాళ్ళు చేసేవాళ్ళు కదా. ఈ జనరేషన్లో చాలామంది చాలా తక్కువగా చేసుకుంటున్నారు. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో వీక్లీ వన్స్ కానీ ట్రై చేయండి. మీ పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ చాలా బలం ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని గుజ్జు చేసి పెట్టుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ బెల్లం, 3 టేబుల్ స్పూన్స్ మినప్పిండి వేయించి పొడి చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు 2 సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు 1 సన్నగా తరిగి పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ముందుగా మనం చేసుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి. అలాగే దీంట్లోకి మినప్పిండి కూడా వేసుకొని బాగా లంప్స్ లేకుండా కలుపుకోవాలి. లంప్స్ కానీ ఉన్నట్లయితే టేస్ట్ అంత బాగోదు. లంప్స్ ఉంటే కూడా తినటానికి అంత ఇష్టపడరు. ఇప్పుడు దీంట్లోకి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు పులుపుకి సరిపోయినంత మీరు యాడ్ చేసుకోండి. దీంట్లోనే ఉల్లిపాయలు, బెల్లం, పచ్చిమిరపకాయలు అన్నీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇప్పుడు మొత్తం అన్నిటి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి ఒక 5 to 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇలా కానీ మరిగించుకున్నట్లయితే ఆ ఉల్లిపాయల పచ్చివాసన అనేది ఉంటుంది కదా, అది పోతుంది. తినటానికి పిల్లలు కూడా ఇష్టపడతారు. మీరు కూడా ఇది ఇంట్లో ట్రై చేయండి. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత కొంచెం థిక్నెస్ వచ్చింది కదా. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతే. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది వేడన్నంలో కొంచెం నెయ్యి పోసుకొని పులుసు వేసుకొని తింటే ఆహా, చూస్తుంటేనే నోట్లో నీళ్లు తాండవం చేస్తున్నాయి కదా. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.